రాగి లడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి పిల్లలు వచ్చినప్పుడు ఈ లడ్డూలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు చాలా ఇష్టము. ఈ రాగి లడ్డు చాలా బలము, పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి, రాగులు, నువ్వులు, బెల్లము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, నెయ్యి వేసి లడ్డూలు కడుతున్నాం కాబట్టి చాలా మంచిది, చాలా ఆరోగ్యము. ఈ రాగి లడ్డు మీరందరూ చేసుకొని తినిపించాలి పిల్లలకి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఈరోజు రాగి లడ్డు ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. రాగి లడ్డు ఇంతకుముందు చూపించినా కానీ దాంట్లో ప్రాసెస్ చూపించలేదు. ఈరోజు మొత్తం చేసి చూపించాలనుకుంటున్నాను. రాగులు ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు తీసుకున్నా. 4 గ్లాసులు. పల్లీలు మన ఇష్టం, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నా. ఈ గ్లాస్తో 2 గ్లాసులు. నువ్వులు కొన్ని బాదాంలు, కొన్ని జీడిపప్పు. ఇవి మొత్తము ఈ రాగులు పిండి అయినా తీసుకోవచ్చు, ఇలా వేయించుకొని మనం పొడి అయినా చేసుకోవచ్చు. నేను ఇవి రాగులను ముందు వేగనిచ్చి పొడి చేసుకోవాలనుకుంటున్నాను. అలా ఉంటే టేస్ట్ బాగా వస్తుందని నేను రాగులనే పొడి చేసుకుంటా, గ్రైండ్ చేసుకుంటా. నేను ఇప్పుడు చూపిస్తున్నాను. స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టి ఈ రాగులను వేయించాలి. ఆయిల్ ఏం వేయవద్దు, నూనె ఏం వేయకుండా వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. ఇవి దూరగా ఇలా వేగిన తర్వాత పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎక్కువ మంట పెడితే తొందరగా మాడిపోతుంది. ఇలా మొత్తం వేగనివ్వాలి కాబట్టి మంచిగా నిదానంగా వేగనిచ్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఈ పల్లీలు వేగకుంటే బాగుండవు, ఎక్కువ వేగితే బాగుండవు. అందుకోసం ఇలా మంచిగా వేగనిచ్చుకోవాలి దూరంగా, ఎక్కువ మాడగొట్టవద్దు. ఈ పల్లీలను మొత్తం పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. ఇలా వేగనివ్వాలి. వేగినవి ఇవి వేగిన తర్వాత నువ్వులు వేగనివ్వాలి. నువ్వులు కొంచెం వేగితే సరిపోతాయి. ఈ వేడి ఉండి గిన్నె ఈ వేడితే మంచిగా వేగుతున్నవి. ఇది మొత్తం నువ్వులు మిక్స్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే ఈ మిక్సీ చేసిన తర్వాత ఇలా అయినా వేసుకోవచ్చు. కానీ నేను ఈ నువ్వులు కూడా మిక్సీ చేస్తున్నా. ఈ మిక్సీ స్టవ్ ఆన్ చేయాలి. ఈ వేడికే నువ్వులు ఉన్నవి. ఈ రాగులు, ఈ పల్లీలు శుభ్రం చేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా. ఈ రాగులకు, ఈ పల్లీలకు ఈ బెల్లం అయితే సరిపోతుంది. ఈ బెల్లాన్ని మెత్తగా చేసుకొని ఈ బెల్లాన్ని కొంచెం సేపు బెల్లం పాకం పట్టుకోవాలి. ఎక్కువ పాకు పట్టుకోవద్దు, కొంచెం సేపే ఉడకనివ్వాలి. ఇది కొంచెం నీళ్ళు పోసి ముందు కొంచెంసేపు నానబెట్టుకోవాలి. ఈ బెల్లంలో ఈ గ్లాసుడు నీళ్ళు పోసుకొని కొంచెం సేపు నాననివ్వాలి. ఇవి శుభ్రం చేసుకునే వరకు ఇవి నానుతవి. ఈ పల్లీలు మంచిగా శుభ్రం చేసుకునే వరకు ఈ బెల్లం నానుతుంది కాబట్టి, పల్లీలు ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. మెత్తగా చేసుకోవాలి. ఈ పల్లీలు అయిన తర్వాత ఈ రాగులు కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలి.
ఇలా రాగులు మొత్తం ఇలా మిక్సీ చేసుకున్నా. ఈ పల్లీల పొడి ఇలా మిక్సీ చేసుకున్నా. నెయ్యి వేసి ఈ రాగి పిండి బాగా వేయించుకోవాలి. నెయ్యిలో వేగనివ్వాలి. నెయ్యిలో వేగనిస్తేనే టేస్ట్ వస్తుంది. మనం రాగులు వేయించుకున్నాము కదా, రాగులు వేయించుకోకుండా రాగి పిండి తెచ్చుకొని కూడా ఇలా నెయ్యిలో వేయించుకోవచ్చు. నేను ఇంట్లో రాగులు ఉన్నందుకు నేను రాగులు వేయించి పొడి చేసుకున్నా. ఇలా పొడి బజార్లో పొడి దొరుకుతుంది కదా, ఆ పొడి తీసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా నెయ్యితో మంచిగా దూరగా వేయించుకోవాలి రాగి పిండి. నెయ్యి కొంచెం ఎక్కువనే పోయాలి. నెయ్యి ఎక్కువ వస్తే టేస్ట్ మంచిగా వస్తాయి. ఇలా బాదాం జీడిపప్పు కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దించుకొని పాకు బెల్లం పాకం చేయాలి. ఈ బెల్లం పాకు అయిన తర్వాత కొంచెం ఇలా పాకు కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇలా మొత్తం ఇట్లా పాకు కాకపోయినా సరే ఇలా కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. మరి ఎక్కువ పాకు అయితే గట్టిగా అవుతాయి రాగి లడ్డు కాబట్టి ఇలా కొంచెం ఉడకనివ్వాలి. ఇలా కొంచెం పొంగు వచ్చే వరకు 2-3 ఇట్లా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు అయినట్లే స్టవ్ బంద్ చేసుకోవాలి. ఈ పాకులో వేడి ఉన్నప్పుడే ఈ రాగి పిండి వేసి కలపాలి. రాగి పిండి కలిపిన తర్వాత ఈ పల్లీల పొడి కొంచెం యాలకుల పొడి, నువ్వుల పొడి మిక్సీ చేసుకున్నా. ఈ నువ్వుల పొడి వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఈ బాదాము జీడిపప్పు మిక్సీ చేసుకున్నా. కొంచెం కచ్చాపచ్చగా వేసుకున్నా. ఇది మెత్తగా వేసుకోకుండా ఇలా కొంచెం పలుకు ఉంటే కొంచెం తింటుంటే కొంచెం మధ్యలో పంటికి మంచిగా రుచి అనిపిస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చిన్న ఉండలు చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత నెయ్యి అద్దుకుంటూ చేసుకోవాలి. ఇలా బాగా చల్లగా అయిన తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం పల్లీలు, నువ్వులు, రాగులు అన్నీ కలవాలి కాబట్టి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి ప్లేట్కు రుద్దుకోవాలి. లడ్డూలు చేస్తాం కదా, అతుక్కోకుండా ఉంటాయి. ఇలా చిన్న లడ్డూలు కట్టుకోవాలి. పిల్లలకు ఇస్తే వాళ్ళు ఎక్కువ లావు చేస్తే కొంచెం వాళ్ళు తినరు కాబట్టి చిన్న సైజులో కట్టుకోవాలి. వాళ్ళు అడిగినప్పుడు ఒకటి ఇస్తే మొత్తం తినేస్తారు. ఈ సైజు కడితే సరిపోతుంది. ఈ రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కాల్షియం, ఐరన్, ప్రోటీన్స్, ఫైబరు, మినరల్, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా, రక్తహీనతతో ఉన్నవారికి చాలా మంచిది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఈ రాగులు, బెల్లము ఉండడం వల్ల
చాలా ఉపయోగము. పల్లీలు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రాగులు, పల్లీలు, నువ్వులు, బెల్లము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి పెరిగే పిల్లలకి చాలా మంచిది. పిల్లలకి రోజు స్నాక్స్లో ఉదయం సాయంత్రం వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వచ్చు. స్నాక్స్ బాక్స్లో కూడా వాళ్ళకి పెట్టి స్కూల్కు పంపించవచ్చు. చాలా మంచిది ఆరోగ్యానికి. ఇవన్నీ అందరూ చేసుకోవాలి. ఈ రాగి రాగులు జావ రూపంలో కూడా తాగుతారు, కానీ ఇలా లడ్డు చేసుకున్న చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. కిషోర బాలికలకు కానీ, గర్భవతులకు కానీ, పిల్లలకు, పెద్దవారికి ఎవరికైనా ఈ రాగులు, బెల్లము, నువ్వులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి మంచి పోషకాలు అందిస్తాయి. రాగి లడ్డులు ఇలా మొత్తం ఇలా చేసుకోవాలి. ఇలా అన్నీ ఇలా చిన్న చిన్న చేసుకుంటే వాళ్ళు అడిగినప్పుడు ఒకటి అట్లా రోజు 1, 2 అట్లా ఉదయం సాయంత్రం అట్లా ఇవ్వచ్చు. స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు పిల్లలకి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ రాగి లడ్డు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.